Hello dear students, welcome back to HeadyHunt online teaching for reasoning. Today we are going to discuss about Venn diagrams. It's a continue class. So have a look at direction number 23 to 29. Study the diagram carefully and answer the following question. Here triangle represents villager. Okay, circle represents literate and rectangle represents unemployed. Rectangle represents unemployed. So which type of questions are asking? So but ఇక్కడ చూసారా ఈ మెన్సురేషన్ ఫిగర్స్లో ఇవన్నీ కూడా ఒకదానికొకటి సో కోయిన్సైడ్ అయి ఉన్నాయి. బట్ ఇయర్ 3 ఇండికేట్స్ వాట్ 3 ఆల్ 3 టుగెదర్ హ్యావ్ 3 మెంబర్స్ అన్ఎంప్లాయ్ లిటరేట్ విలేజర్స్. సో మీరు ఈ 5 తీసుకున్నారనుకో 5 ఇట్ ఈస్ అ ఇంటర్సెక్షన్ పార్ట్ బిట్వీన్ లిటరేట్ అండ్ విలేజర్స్. దిస్ 4 బిట్వీన్ విలేజర్స్ అండ్ అన్ఎంప్లాయ్. And 3 all the and 6 indicates literate and unemployed, 9 only unemployed, 7 only for literate, 2 only for villagers. And 2 అనేది ఎవరికి సమ ఓన్లీ విలేజర్స్ అవుద్ది. దిస్ 7 ఓన్లీ ఫర్ లిటరేట్, దిస్ 9 ఓన్లీ ఫర్ అన్ఎంప్లాయిడ్. 6 ఈ 6 ఏంటండి బిట్వీన్ లిటరేట్ అండ్ అన్ఎంప్లాయిడ్, 4 బిట్వీన్ విలేజర్స్ అండ్ అన్ఎంప్లాయిడ్, 5 బిట్వీన్ లిటరేట్ అండ్ విలేజర్స్. క్లియరా? So which type of questions are asking? Question number 1. How many villages are employed and illiterate? Question lo different గా ఉంది. How many villages? వాడు ఇచ్చింది మనకి లిటరేట్, బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్ ఇల్లిటరేట్ అడుగుతున్నారు. How many villagers are unemployed and illiterate అని అడిగాడు. How many villagers? So how many villages are employed? Unemployed? Okay. How many villages are unemployed? చూసారా విలేజర్స్ అన్ఎంప్లాయిడ్ అయ్యారు 4. ఈ 4 ఇండికేట్స్ విలేజర్స్ అండ్ అన్ఎంప్లాయిడ్. ఈ 4కి 3 యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఆ క్వశ్చన్లో ఇలిటరేట్ అన్నారు. ఇలిటరేట్ అంటే చదువు రాని వాళ్ళు, బట్ క్లియర్లీ ఇలిటరేట్ అన్నారు. చూసారా అంటే ఓన్లీ ద ఇంటర్సెక్షన్ నెంబర్ బిట్వీన్ విలేజర్స్ అండ్ అన్ఎంప్లాయే అవ్వాలి. సో విలేజర్స్ బిట్వీన్ విలేజర్స్ అండ్ అన్ఎంప్లాయ్ దిస్ 4. ఓకేనా? సో ఆన్సర్ 4 అవుతుంది ఆన్సర్ ఇక్కడ ఆప్షన్. ఓకేనా? 4A ఈజ్ ద రైట్ ఆన్సర్. 23A ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియరా? Because the question what I am asking, how many villages are unemployed and illiterate. Illiterate means literate అయ్యేవారు ఎవరు ఇక్కడ ఉండరు. 3 indicates all 3 together. So 3లో literate ఉన్నారు, illiterate లేదు. Villagers and employees, nothing but this 4 indicates villagers and employees. Clear? Question number 24. What is the number of literate villagers? Number of literate villagers అంటే literate అవ్వాలి villagers. లిటరేట్ విలేజర్స్ అంటే సో బిట్వీన్ రిలేషన్ కోయిన్సైడ్, దట్ ఈస్ ఇంటర్సెక్షన్ పార్ట్ బిట్వీన్ లిటరేట్ అండ్ విలేజర్స్. లిటరేట్ విలేజర్స్ బిట్వీన్లో 5 ఉన్నారు, బట్ లిటరేట్ విలేజర్స్తో పాటుగా 3 కూడా అవుతారు, ఎందుకంటే 3 ఏంటంటే లిటరేట్ విలేజర్స్ అన్ఎంప్లాయిడ్ కూడా అవుతారు. కాబట్టి క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్ ఓన్లీ ఫర్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ లిటరేట్ విలేజర్స్. అంటే లిటరేట్ అయిన విలేజర్స్ అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ బిట్వీన్ లిటరేట్ అండ్ విలేజ్ 5తో పాటుగా 3 కూడా యాడ్ చేయాలి. 5 + 3, సో టోటల్ 8. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సో 3 ఎందుకు యాడ్ చేసామంటే ఆల్ 3 టుగెదర్ హ్యావ్ 3 మెంబర్స్, అంటే అందులో కూడా లిటరేట్ విలేజర్స్ కూడా ఉంటారు కాబట్టి అది కూడా యాడ్ చేయాలి. సో 5 + 8, బి ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25. లిటరేట్ అన్ఎంప్లాయిడ్ విలేజర్స్ ఆర్ డినోటెడ్ బై విచ్ నెంబర్? లిటరేట్ అన్ఎంప్లాయిడ్ చూసారా, లిటరేట్ అన్ఎంప్లాయిడ్ విలేజర్స్, లిటరేట్ అన్ఎంప్లాయిడ్ విలేజర్స్ ఆర్ డినోటెడ్ బై విచ్ నెంబర్స్ అంటే ఆల్ 3 టుగెదర్ హ్యావ్ విచ్ నెంబర్స్? All together have which numbers? 3. This is a intersection part among all. Okay na? So answer D is the right answer. Answer D is the right answer. That is question number 25. Clear? Next, let's go to question number 26. What is the number of literate unemployed people? Literate unemployed people. Literate and unemployed. So clearly literate unemployed అయ్యేవాళ్ళు. So circle literate and unemployed, nothing but rectangle. So what is intersection part? 6 is literate unemployed, but 3 కూడా యాడ్ చేయాలి, ఎందుకంటే ఆ కండిషన్ అనేది థర్డ్ వన్కి ఇవ్వలేదు. అంటే 6 + 3 becomes 9. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. బికాస్ లిటరేట్ అన్ఎంప్లాయ్ పీపుల్ ఆస్కింగ్ లిటరేట్ నథింగ్ బట్ సర్కిల్, అన్ఎంప్లాయ్ నథింగ్ బట్ రెక్టాంగిల్. వాట్ ఈస్ కామన్ టైమ్? 6 అనేది లిటరేట్ అండ్ అన్ఎంప్లాయ్, బట్ 3 అవుతున్నారంటే ఈ 2 కూడా అవుతున్నారు, లిటరేట్ అన్ఎంప్లాయ్ కూడా అవుతారా? 3 యాడ్ చేయాలి. సో ఆప్షన్ నెంబర్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 27. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ విలేజెస్? విలేజెస్ మొత్తం ఎంతమంది అని అడుగుతున్నారు. విలేజెస్ అంటే ఇయర్ విలేజెస్ ఇండికేటెడ్ విత్ ట్రయాంగిల్, అంటే ట్రయాంగిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా విలేజెస్ అవుతారు. సో వాట్ ఈస్ ఆన్సర్? 5 + 3 8, 8 + 4 12, 12 + 2 12 + 2
14. So 14 members are total number of villages. Clear? Option A is right answer. So let's go to question number 28. What is the total number of unemployed people? Total number of unemployed people. Unemployed people nothing but, so unemployed indicated, what I am indicated by rectangle. So rectangle ఉన్న వాళ్ళందరూ కూడా unemployed అవుతారు. సో unemployed people. 3 + 4 అంటే ఆల్ 3లో కూడా unemployed ఉంటారు కాబట్టి అది కూడా యాడ్ చేయాలి. 3 + 4 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్ అయినప్పుడు ఆ రెక్టాంగిల్ ఉన్నదంతా కూడా యాడ్ చేయాలి మనం. 3 + 4 7, 7 + 6 13, 13 + 9 22. 22 is right answer. 22 B is right answer. And question number 29. What is total number of unemployed villagers? What I am asking, unemployed villagers asking. So unemployed villagers nothing but, clearly we have to observe unemployed villagers ఎక్కడ ఉన్నారు ఇక్కడ చూద్దాం. unemployed villagers. So unemployed nothing but it represents rectangle, villagers it represent triangle. What is the common between the common elements? అంటే వీనికి ఉండేవి ఈ రెండు కామన్ అవుతాయి. 3 + 4. So 3 + 4 indicates unemployed as well as villager. So 3 + 4 is the required answer. Okay na? 3 + 4. 3 + 4 equals to 7. Option B is the required answer. So this type of Venn diagrams are asking in competitive exam. But it's going to be very easy to solve. సో ఓడి ఆ ఫిగర్ కూడా వాడే ఇస్తాడు. క్వశ్చన్స్ అడిగేటప్పుడు జస్ట్ మీరు చిన్న ఇలాంటి ఎడిషన్ చేస్తే సరిపోతుంది, రైట్? సో ఇక్కడ ఓన్లీ అనే వానికి కూడా మీనింగ్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఇన్ ద వెన్ డయాగ్రామ్. సో ఐ విల్ డిస్కస్ యూ లేటర్ ఇన్ సెకండ్ పార్ట్, దట్ ఈస్ మోడల్ 2. ఓకేనా? I will take in my next video. Thank you. Have a nice time.